మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మార్చి నెల ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువు గారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం మార్చి నెల మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. కన్యా మిథునం. మిథునం అంటే దంపతులు, కన్యా అంటే ఆడమనిషి. ఈ కన్యా మిథునయోర్ బుధ. ఒక్కొక్క రాశికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే అది విమర్శ మాత్రం కాదు, ఎవరిని అంటం కాదు. కన్యా మిథునయోర్ బుధ. బుధుడు ఇంటికి అధిపతి. కానీ అటు కన్య వచ్చింది, ఇటు మిథునం అంటే ఇటు ఆడ మనిషి వచ్చింది, అటు ఆడ మనిషి వచ్చింది. ఇప్పుడు కన్య అంటే వివాహం కాని స్త్రీ కన్య. ఈ కన్యా మిథునయోర్ బుధ. ఈ బుధుడు అధిపతి ఈ రాశికి. ఈ రాశికి బుధుడు 10ంట బాగున్నాడు. తర్వాత మిథున రాశికి బుధుడు అధిపతి. తర్వాత బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తిని పూజిస్తే బుధుని పూజించినటువంటి ఫలితం వస్తుంది. అయితే నేను చెప్పే జాతకాల్లో ఒకటే చెబుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, హస్త సాముద్రిక ద్వారా మేము చెప్పింది జరగకపోతే మీరు ఈ మధ్యలో ఏదో కొంత దోషాన్ని ఆపాదించుకున్నారు. ఆ దోషం ఎట్లా వచ్చిందనేది మీకు మాత్రం ఆనందంలో అర్థం కాదు. ఆ ఆనందంలో ఎట్లాంటి అర్థమో మీకు తెలియదు. కాబట్టి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి. ఎట్లా బయటపడాలి? ఇప్పుడు ఆవు ప్లాస్టిక్ కవర్తో మింగేసిందండి. అందులో తోటకూర, బీరకాయ చెక్కులు, దోసకాయ ఇవన్నీ తింటానికి పనికొస్తాయని ఆశపడి పటక్కుని కొరికింది. ఏదో 2 చెక్కులు వచ్చి అన్ని చెక్కులకు మింగేస్తుంది. అది పేగుల్లో పట్టుకుంటుంది, అది చచ్చిపోతుంది. శిశుహత్య, గోహత్య, భ్రూణ హత్య, ఈ హత్యలు మహాపాపం. మరి స్త్రీ హత్య, ఆడబడిని చంపితేనే కాదు, మరి ఏదన్నా మాట్లాడితే తగాదా వస్తే మరి పెళ్ళాన్ని చెబితే వినేవాడిని కాదు నేను, పెళ్ళాన్ని చెబితే వినేంత అధమస్తుడు కాదంటాడు ఒక్కోడు. మరి ఇట్లాంటి పరిస్థితులు వచ్చి ఆ తేలిక బాధతనంలో గర్భిణితో ఉన్న కోపం మీద ఒక దెబ్బ కొడితే వెంటనే గర్భిణి పోయిందనుకో, గర్భస్రావం అయితే మహాపాపం. భ్రూణ హత్య, గర్భం రాకుండా చేస్తే ఇంకో పాపం. తర్వాత పుట్టిన పిల్లల్ని చంపితే ఇంకొక పాపం. దాన్ని మించింది గోహత్య పాపం. ఈ గోహత్య పాపం, పిల్లిని చంపిన పాపం గుళ్ళు కట్టించడా పోవు. గోవుని చంపింది నీకు తెలుసా? తెలియదుగా. ఆ ప్లాస్టిక్ కవర్ బాధేశావు, దాంట్లో ఉన్న చెక్కులు తిని దానికి రోగం వచ్చి ఆవు చచ్చిపోయింది. అవి తినేది నువ్వు చూడలేదు, అది చచ్చిపోయింది నువ్వు చూడలేదు. ఈ పాపం నిన్ను వేధిస్తోంది. మరి దీనికి ఏమన్నా ఎవరికైనా నాకే జరగచ్చు, నీకే జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఇది తెలిసి రాజకీయ నాయకులు కానీ, అనుభవజ్ఞులు కానీ ప్లాస్టిక్ నిషేధించండి అని చెబుతున్నారు. టీ గ్లాసులో విపరీతమైన వేడి టీ కానీ కాఫీ కానీ పోస్తే ఆ ప్లాస్టిక్ కరిగి కాఫీలో టీలో కలిసి క్యాన్సర్ చచ్చిపోయినట్ట. ప్లాస్టిక్ కవర్ మింగిన ఆవు చచ్చిపోయింది. ముందు ప్రతి చోట ఏం రోగం వచ్చింది? ఆపరేషన్ జరిగింది, అంతా బాగుందా? క్యాన్సర్ కణాలు కొద్దిగా గడపడుతున్నాయండి, అంతవరకు తీసేసాము, అది పోతుందో ఇంకా వస్తుందో తెలియదు. ఇట్లాంటి క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణం ఏంటి? మనం చేసిన పాపాలు. గోహత్య కానీ ఏవో రకరకాలు ఉంటున్నాయి. ఈ పాపాల వల్ల మనకు రోగాలు వస్తున్నాయి. కాబట్టి ముందు ఎవరికి వాళ్ళు ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. తోటకూర తెచ్చామండి, శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టామండి, ఓ వారం రోజుల తర్వాత తీసాం, మొత్తం ఆకు కనపడదు, నీళ్లుగా ఉంటుంది. అది ఎవరన్నా మనం తింటామా? అవతల బాధేస్తాం కదా.
అది పారేయాల్సిందే కదా, తినేది కాదు కదా. ఈ కవర్, ప్లాస్టిక్ కవర్ దాంతో సమానమైంది అవునా కాదా? తినకూడదే కదా, దానివల్ల నష్టం వస్తుంది కదా. కాఫీ పోసే కప్పులో అది కరిగి మనకు రోగం వస్తుంది. విస్తరాకులు తెస్తే దాంట్లో ప్లాస్టిక్ కవర్ పైన ఇస్తున్నాడు. వేడి వేడి అన్నం పెడితే ఆ అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది. ఒకప్పుడు మా చిన్నతనంలో పీఠాధిపతుల దగ్గరికి వెళితే గుండీల్లోంచి వేడి వేడి సగొచ్చి అన్నం తీసుకొచ్చి విస్తట్లో పెట్టేవాళ్ళు. సిగరెట్ పెట్టెలో తలుపు కాగితం ఉండేది. అది ఎంత మందం ఉంటుందో అంత బంగారం ప్రయోగిస్తారు. ఒక 5 అంగుళాల చుట్టూ కొంత రేకు ఆ వేడన్నం మీద వేసేస్తారు. బంగారం కరిగి తింటేనేమో స్వర్ణం పవిత్రమబలం, స్వర్ణం పాపప్రనాశనం, స్వర్ణం హి శంకరం యస్మాత్ అని చెప్పుంది. అటువంటి స్వర్ణం తింటేనేమో మన ఆరోగ్యం బాగుపడుతుంది. సిద్ధమకర ధ్వజం స్వర్ణం కలుస్తుంది. అవన్నీ మానుకొని మనం ప్లాస్టిక్ తింటున్నాం. ఇవన్నీ మానుకొని మనం ఏం చేస్తున్నాం? వేసిన గుండ్లు బాగున్నాయి తింటాం. గుండు బాగానే ఉంటుంది, లోపల గుడ్డు ఉంటుంది, పురుగు చచ్చిపోయి ఉంటుంది. అది నవ్విన తర్వాత వచ్చి ఏంది ఇట్లా ఉంది అనుకుంటాడు. ఒక గింజ అయితే 4 గింజలు అయితే మొత్తం పోతుంది లోపలికి. అటువంటివి పోవాలన్నా మనం తినే ఆహారంలో వెంట్రుకల వల్ల కూడా ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇవి పోవాలంటే నేరేడు పండు తినాలి. మరి కొన్ని విష పదార్థాలు లోపలికి పోతే పంచగవ్యాలు అంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచడం, ఇవి పంచగవ్యాలు తీసుకోవాలి. నేరేడు పండు తినాలి. ఇవన్నీ కూడా మనకేం చెప్పున్నాయి? ఇటువంటి ఆహారాలు తీసుకోవాల్సి వస్తే మనం ప్లాస్టిక్ ఆహారాలు తింటున్నాం. అంత బంగారపు ఆహారం మనం చిన్నతనం తిన్నాం, ఇప్పుడు ప్లాస్టిక్ ఆహారాలు తింటున్నాం. క్యాన్సర్ రోగంతో 25 ఏళ్ళవాడు, 20 ఏళ్ళవాడు, 30 ఏళ్ళవాడు, 10 ఏళ్ళవాడు కూడా చచ్చిపోతున్నాడు. కాబట్టి బతుకుండాలా చచ్చిపోవాలా? ఇప్పుడు నేను చెప్పిన దానికంటే చాలామంది పెద్ద పెద్దవాళ్ళు, డాక్టర్లు అంతా ఇది నిషేధించండి అని చెప్పారు. కానీ నిషేధించటం లేదు. అది ఎందుకు నిషేధించమంటున్నారు? ఫస్ట్ వచ్చేది క్యాన్సర్ రోగం. అది పోకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లు తినద్దు. సంవత్సరానికి ఒకసారి నేరేడు పండు తినండి. సంవత్సరానికి ఒకసారి పంచగవ్య ప్రాసం చేయండి, మీ రోగాలన్నీ పోతాయి అని చెప్పటం ఉద్దేశంతో ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. మరి ఈ విష్ణుమూర్తికి కానీ, సాలగ్రామానికి కానీ, ఈశ్వరుడికి కానీ పంచామృతాలు అభిషేకిస్తారు. అభిషేకం తీసుకోవడం మంచిది. తర్వాత ఈ మిథున రాశి బాగున్నప్పుడు విష్ణుమూర్తికి చేస్తారు. ఇట్లా కొన్ని దేవతా పూజలు మా ద్వారా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే చాలా బాగా జాగ్రత్తగా దీర్ఘంగా జాతకం చూసుకొని పెళ్లి చేసుకోవడం మంచిది. ఇట్లాంటి టైంలో కనుక పెళ్లి జరిగితే మీ పరిస్థితి ఏందో మర్నాడే ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశి పరిస్థితి మనం ఏం చెప్పాలి అంటే, ముందుగా మిథున రాశి యొక్క పరిస్థితి పూర్తిగా దాదాపు కొంతవరకు బాగాలేదు. కాబట్టి మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి నేను చెప్పింది ఏంటి? గోవుల గురించి చెప్పాను. మరి రెండవది బంగారం అన్నంలో తింటని చెప్పాను. 3 ప్లాస్టిక్ తింటని చెప్పాను. మరి బంగారపు వస్తువులు మెడలో వేసుకుంటున్నాం, బంగారపు వస్తువులు ఉంగరాలు పెట్టుకుంటున్నాం. అన్నం తినేప్పుడు కలుపుకుంటే ఈ బంగారపు ఉంగరంతో కలుపుకొని తింటే వ్యాధులు రావు. మెడలో బంగారం కనుక ఉంటే మనం ఆహారం వేడికి మరి లోపలికి కొద్దిగానే బంగారం పోతుంది, కాబట్టి వ్యాధులు రాకుండా పోతాయి. అటువంటి మంచిని మనం తీసుకొని చెడును వదిలేద్దాం. హంస పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్లు వదిలేసి పాలు తాగుతుంది. కాబట్టి మనం నీళ్ళు వద్దు, పాలే తాగుదాం, విషం వద్దు, మంచి తిందాం. కాబట్టి ఈ మిథున రాశి వారు కూడా జాగ్రత్తగా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.